టీమిండియా ఆస్ట్రేలియా పర్యటన ముగిసింది. 5 టీ20ల సిరీస్లో భాగంగా ఈరోజు బ్రిస్బేన్లోని గాబా మైదానం వేదికగా జరిగిన లాస్ట్ టీ20 వర్షం అంతరాయం కలిగించడంతో రద్దయింది. దాంతో సిరీస్లో ఇప్పటికే 2-1 తేడాతో లీడ్లో ఉన్న టీమిండియా సిరీస్ను కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ భారత్ విజయంపై మాట్లాడుతూ, ఈ సిరీస్లో జరిగిన ఫస్ట్ టీ20 కూడా పూర్తిగా జరగాలని మేము కోరుకున్నాం. కానీ వర్షం అంతరాయం కలిగించడంతో ఆ మ్యాచ్ ఆగిపోయింది. అయితే వర్షం మన నియంత్రణలో ఉండదు కదా. ఇక ఈ సిరీస్లో మా ఆటగాళ్ల ఆట తీరు అద్భుతం. ముఖ్యంగా 0-1తో వెనుకంజలో నిలిచిన స్థితి నుంచి తిరిగి కంబ్యాక్ చేసిన విధానం అద్భుతం. దానికి క్రెడిట్ పూర్తిగా మా ఆటగాళ్లదే. అలాగే ఈ సిరీస్లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్లో మా వాళ్ళు అదరగొట్టారు. పేసర్లు, స్పిన్నర్లు అద్భుతంగా రాణించారు. ముఖ్యంగా బుమ్రా, హర్షదీప్ జోడీ చాలా ప్రమాదకరమైన కాంబినేషన్. వారితో పాటు అక్షర్, వరుణ్ కూడా తమ బలాన్ని ప్రదర్శిస్తున్నారు. గత మ్యాచ్లో వాషింగ్టన్ సుందర్ కూడా రాణించాడు. ఇలా మా ఆటగాళ్లంతా ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇక మా ఆటగాళ్లంతా ఇప్పటికే చాలా టీ20 క్రికెట్ ఆడారు. జట్టు కోసం ఏమైనా చేయగలరు. అయితే జట్టులోని ఆటగాళ్లంతా అద్భుతంగా రాణిస్తున్నందున తుది జట్టును సెలెక్ట్ చేయడం స్వీట్ హెడేక్గా మారింది. ఇక వరల్డ్ కప్కు ముందు ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్ వంటి 3 బలమైన జట్లతో ఆడడం కలిసొచ్చే అంశం. ముఖ్యంగా ఈసారి టీ20 వరల్డ్ కప్ భారత్ వేదికగా జరగబోతుంది. భారత్లో ప్రపంచ కప్ జరిగితే ఎలా ఉంటుందనేది రీసెంట్గా ముగిసిన మహిళల ప్రపంచ కప్ జరిగినప్పుడు చూశాం. ప్రపంచ కప్ గెలిచినప్పుడు వాళ్ళకి అసాధారణమైన ప్రేక్షకాదరణ లభించింది. అయితే సొంత గడ్డపై ఆడుతున్నప్పుడు సహజంగానే చాలా ఒత్తిడి ఉంటుంది. కానీ అదే సమయంలో గెలవాలనే ఉత్సాహం, బాధ్యత కూడా కలుగుతుంది. ఇక దేశంలో ఎక్కడాడినా ప్రేక్షకుల నుంచి మద్దతు లభిస్తుంది. టీ20 ప్రపంచ కప్ ఒక అద్భుతమైన సవాల్. కానీ ఈ టోర్నీకి ఇంకా చాలా సమయం ఉంది. ఈ గ్యాప్లో మాకు 2 ముఖ్యమైన సిరీస్లున్నాయి. వాటిలో ఇంకా చాలా విషయాలు నేర్చుకోవాల్సింది. ఏది ఏమైనా ఈసారి ప్రపంచ కప్ మాత్రం మరింత రసవత్తరంగా జరుగుతుందని ఖచ్చితంగా చెప్పగలనంటూ సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు.